డిజిటల్ మార్కెటింగ్ అవేర్నెస్ డే 1. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక స్కూల్కి ఎట్లా యూజ్ అవుతుంది, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాక స్కూల్కి సర్వీస్ ప్రొవైడ్ చేసి నువ్వు ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది కంప్లీట్ వీడియో. డిజిటల్ మార్కెటింగ్ స్కూల్ స్ట్రాటజీస్ కావాలంటే స్కూల్ అని కామెంట్ చేయండి, యూస్ఫుల్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. డిజిటల్ మార్కెటింగ్ రాకముందు స్కూల్కి అవేర్నెస్ కానీ స్టూడెంట్ని గ్రాప్ చేయడానికి కానీ ఒక స్కూల్ టీచర్స్ కానీ స్టాఫ్స్కి కానీ పాంప్లెట్స్ ఇచ్చి ఇంటింటికి పేరెంట్స్ వరకు రీచ్ అయ్యి వాళ్ళకి వాళ్ళ పాంప్లెట్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి స్టూడెంట్స్ని గ్రాప్ చేసేవాళ్ళు, లేదా బిగ్ హోర్డింగ్స్ కానీ ఫ్లెక్స్లు కానీ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ అవసరమే లేదు. ఎక్కడ నుంచైనా మీ స్కూల్ బస్ ఫెసిలిటీస్ ఎక్కడి వరకు ప్రొవైడ్ చేయగలరో అక్కడ వరకు యాడ్స్ అనేవి రన్ చేసి స్టూడెంట్ యొక్క పేరెంట్స్ని డైరెక్ట్గా వాట్సాప్కి రప్పించుకోవచ్చు, లేదా లీడ్ ఫామ్ త్రూ వాళ్ళ డీటెయిల్స్ని గ్రాప్ చేసుకొని వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసి మనం మన స్కూల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ యూట్యూబ్లో బ్రాండింగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. గూగుల్లో ఎంటర్ చేయగానే లోకల్ ఎస్ఈఓ కానీ గూగుల్ యాడ్స్ త్రూ కానీ మనం మన స్కూల్ని టాప్లో ర్యాంక్ చేయించుకోవచ్చు. ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. సో ఇలాంటి మోర్ రీల్స్ కోసం ఈ పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి.